Mast Time Pass with Kajal and Chaitu only on ETV Plus. Friday morning Mast Time Pass ki హాయ్ వెల్కమ్ అందరికి కూడా ఇవాళ చాలా స్పెషల్ డే తెలుసా మా ఈటీవీ ప్లస్ కి మా ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ కి అలాగే మన మస్ట్ టైం పాస్ కి చాలా అంటే చాలా స్పెషల్ డే. ఎందుకు ఆ స్పెషల్ డే? yes ఇవాళ ఈటీవీ ప్లస్ కి మాత్రమే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ అందరికి కూడా స్పెషల్ డే. ఎందుకంటే ఇవాళ రిలీజ్ అవుతుంది ధ్రువ రిలీజ్ అవుతుంది అండ్ ఈటీవీ ప్లస్ లో ఒక స్పెషల్ థింగ్ కూడా రిలీజ్ కాబోతుంది. అది ఏంటి చెప్తాం, కానీ దానికన్నా ముందు put your hands together for lucky callers Sony and Prashant. Dance for life, నీతోనే party together. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే party together. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే party together. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే party together. ప్రశాంత్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఆల్రైట్, ఇవాళ వెన్స్డే కాదు కదా, లక్కీ కాలర్స్ తో మస్త్ టైం పాస్ ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇవాళ వెన్స్డే కాకపోయినా కూడా లక్కీ థింగ్ జరగబోతుంది మన మస్త్ టైం పాస్ లో. అందుకని చెప్పేసి మన ఈటీవీ ప్లస్ కి పిచ్చ ఫ్యాన్స్ అయినటువంటి సోనీని ఇంకా ప్రశాంత్ ఇవాళ ఇక్కడ తీసుకొచ్చి మస్త్ టైం పాస్ చేయబోతున్నాం. క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాము. దానికన్నా ముందు లెట్స్ స్టార్ట్ అవర్ మస్త్ టైం పాస్. yes and ఇవాళ మన లక్కీ కాలర్స్ మస్తు టైం పాస్ పిచ్చోళ్లే కాదు, మూవీ లవర్స్ కూడా. అండ్ ఇవాళ మూవీ రిలీజ్ అయింది ధ్రువ. అండ్ ఇవాళ ఇంకొకటి కూడా ఈటీవీ ప్లస్ కి సంబంధించి ఒకటి రిలీజ్ కాబోతుంది, దట్ టు ఇన్ థియేటర్స్. ఎగ్జాక్ట్లీ, థియేటర్స్. ఇవాటి నుంచి మీరు మూవీ థియేటర్ కి వెళ్ళారనుకోండి, మన ఈటీవీ ప్లస్ స్పెషల్ థింగ్ మీరు సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నారు. అసలు అది ఏంటి అనేది ఇప్పుడు మరి కాసేపట్లో మన మస్త్ టైం పాస్ షోలో మీకు చూపించిన తర్వాత మీరు ఇంకా థియేటర్స్ కి వెళ్ళి అది చూసి ఫుల్ టు ఎంజాయ్ చేస్తారు. థియేటర్స్ లో కూడా మస్త్ టైం పాస్ చేస్తారు. మస్త్ టైం పాస్. yes thank you so much ఈటీవీ ప్రేక్షకులు. 1 year నుంచి ఈటీవీ ప్లస్ ని అలా తీసుకెళ్లిపోయారు అండ్ 1 year సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది మన ఈటీవీ ప్లస్. సో ఈ సందర్భంగా ఈటీవీ ప్లస్ కొత్త సాంగ్ వస్తుంది. ఎస్, వ్యూవర్స్ అందరికి గిఫ్ట్ గా ఈటీవీ ప్లస్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక స్పెషల్ సాంగ్ ఒకటి కంపోజ్ చేసి వీడియో చేయడం జరిగింది. అదే ఈ రోజు మీరు మన మస్త్ టైం పాస్ లో మరి కాసేపు చూడబోతున్నారు. బట్ దానికన్నా ముందు ఇవాళ మన ఈటీవీ ప్లస్ ఫ్యాన్స్ అండ్ అలాగే మస్త్ టైం పాస్ ఫ్యాన్స్ వచ్చారు ఇక్కడ. హాయ్ ప్రశాంత్, వెల్కమ్ టు మస్త్ టైం. ఏం చేస్తుంటావు ప్రశాంత్? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎక్కడ? ఎన్ఆర్ఐ కాలేజ్. ఓకే, నేనేమన్నాను భయ్? అలా చూస్తాను, చూస్తున్నాడు భయ్. అలా చూడకు, ఏదైనా ఉంది ఏదోలా ఉండాల్సింది. చైతు చూస్తే ఎందుకు ఏదోలా ఉంది నీకు? అంటే చైతు అంటే కొంచెం తేడా ఉంటాడు కదా. ఓహో, గెటా స్పెషల్ పులుసు గురించి చెప్తున్నావా? ఇప్పుడు కూడా నీకు పులుసు కనిపిస్తున్నాడు వాడు లైట్ గా. హాయ్ సోనీ, వెల్కమ్ టు మస్త్ టైం. సోనీ జాబ్ చేస్తున్నా. ఎక్కడ? యాక్సెంచర్. వావ్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ డూడ్. యా, ఇంటర్ సెకండ్ ఇయర్ డూడ్. భయపడుతున్నాడు భయపడ్డా? లేదు ఏమరా రెచ్చిపోతావు మళ్ళా? చూడు. రైట్, చూసుకుందాము. మస్తు టైం భయానికి నాకు మీనింగ్ తెలియదు అన్నట్టు ఇట్లా సిగ్గుపడుతూ మాట్లాడితే ఎట్లా? నువ్వు అమ్మాయిలు ఉన్నారు ముందు. అమ్మాయిలు కదా సిగ్గుపడాలి. ఏదో ఒకటి, ఇప్పుడు జనరేషన్ మారిందిగా.
అబ్బాయిలు అయిపోయారు, అబ్బాయిలు అమ్మాయిలు అయిపోయారు, జంబలు ఎక్కడ పమ్మ మళ్ళీ వచ్చేస్తుంది. మాట్లాడించుకుంటా వచ్చి కూర్చొని తర్వాత వాళ్ళు అంటారు కదా అన్న, ఆ? తర్వాత మనం అంటాం కదా వాళ్ళని ఏమంటావు? ఏదో అంటారు. ఏదో ఒకటి అను. నువ్వు చూస్తుండే తర్వాత ఫ్లో లో వస్తాయన్ని. ఇప్పుడు మా వాడికి చాలా వస్తాయి, కాంపిటీషన్ కూడా పెట్టుకుందాము. సోని గారు నమస్కారం అండి, మాకు హాయ్ చెప్పలేదు మీరు. నమస్కారం. హలో హలో చైతన్య గారు. నువ్వు ఎందుకు వంగలేవు? ఆ డైలాగ్ వాడది కదా. యాక్చువల్లీ అబ్బాయిల ముందు అమ్మాయిలు వంగితే ఎట్లుంటది? అవును, బాగోదు యాక్చువల్లీ. ఎనీవేస్ మస్తు టైం పాస్ లో ఇవాళ సోని ఇంకా ప్రశాంత్ లక్కీ కాలర్స్ తో మస్తు టైం పాస్ చేయబోతున్నాము. స్పెషల్ థింగ్ కూడా మరి కాసేపు చూపిపోతున్నాం. బట్ రైట్ నో అయితే షో స్టార్ట్ చేయాలి విత్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. మీరు కూడా మా షోలో చూస్తుంటారు రెగ్యులర్ గా. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తుంటాం కదా. ఇప్పుడు ప్రశాంత్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాడు. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మనం కాల్ చేస్తున్నాము. నువ్వు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి. ఓకే రెడీ? ప్రశాంత్ Ready. ఇంటి పేరేంటి ప్రశాంత్? మా ఇంటి పేరు, మీ ఇంటి పేరేంటి? మా నాన్న వాళ్ళ ఇంటి పేరు. అదే ఏంటి? నేను చెప్పను. నువ్వు చెప్పవా? నువ్వు చెప్పకపోతే నీకు ఒక ఇంటి పేరు పెట్టేస్తాను చెప్పు. పెట్టేసింది, పర్లేదు. సిగ్గు ప్రశాంత్. Okay. ప్రశాంత్ అందుకే నోరు కంట్రోల్ పెట్టుకోవాలి. నేను తేడాగా ఉన్నా నువ్వు తేడాగా బిహేవ్ చేస్తున్నావు. తేడా వాళ్ళు పక్కన ఉంటే అలాగే ఉంటుంది. ఇంటి ప్రశ్న అన్ని మాట్లాడుతున్నావు. ఏం లేదు అన్న, మనం ఒకటి ఎంతైనా. మళ్ళీ అలా అంటే పరిస్థితి అన్ని అనేస్తాం. మళ్ళీ నన్ను నాకే పంచలేదు. ఫ్రెండ్స్ అన్న, ఫ్రెండ్స్ అంటే అంటూ ఉంటది. అంతే అంటావా? అంతే. ఓకే, నిన్ను తేడా అన్నాడు, మళ్ళీ మనం ఒకటే అన్నాడు అంటే ఇద్దరం తేడానే. ఈ రోజు మస్తు టైం పాస్ దాన్ని అలా కాఫీలో బాగోదు. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మనం కాల్ చేస్తున్నాము. మన ప్రశాంత్ ఎలా ప్రాంక్ చేస్తాడో చూద్దాం. హలో హలో మీ పేరేంటండి? హలో ఎవరు? మేము ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ నుంచి? ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్. అవునా? మీ మీద ర్యాగింగ్ కేసు బుక్ అయిందండి, ఒకసారి స్టేషన్కి వస్తారా? రామండి. ఎందుకు రారు? చెప్పండి ఎవరు మీరు మాట్లాడదు? నేను సిఐని మాట్లాడుతున్నానండి. జోక్ చేయకండి ఎవరు? జోక్ కాదు, నిజంగా. జోక్ చేయడానికి వేరే నా బొమ్మద్వా? సరే కానీ మాట్లాడండి ఎవరు? నేను సిఐనండి, సిఐ ప్రశాంత్. ఎస్ఐ ఉన్నారు పక్కనే చైతన్య. శ్యామ్ చైతన్య. నీకు తెలిసిన వాళ్ళం కాదు, పోలీస్ స్టేషన్కి వస్తే అప్పుడు తెలిస్తే మొత్తం. సరే సార్. ఉండండి, మా ఎస్ఐ మాట్లాడతారంటే మాట్లాడండి ఆయనతో. హలో హలో బాబు, నీ పేరేంది? మీరెవరు ఫస్ట్? నేను చైతన్య మాట్లాడుతున్నా, ఎస్ఐ చైతన్య అని మాట్లాడుతున్నా, ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ నుంచి. నీ మీద కేసు బుక్ అయిందన్నా. ఏం పేరు చెప్పు, ఎక్కడున్నా చెప్పు. మస్తు టైం పాస్. ఎవరు ఇచ్చింది నెంబర్? ఇచ్చింది ఎవరు? నెంబర్ నువ్వే రిజిస్టర్ చేసుకున్నావు కదా. నువ్వే రిజిస్టర్ చేసుకున్నావు కదా బా, మర్చిపోయావా? నేను మా ఫ్రెండ్ చేయబట్టి నువ్వే నన్ను చేస్తావా? అదే కదా మస్తు టైం పాస్ అంటే, అదే కదా. ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకే ఫోన్లు చేస్తాం, వాళ్ళని కూడా ప్రాంక్ చేస్తాం. ఊరికే సర్ప్రైజ్ చేద్దామని కాల్ చేస్తాం. బాబాయ్ నీ పేరు? నా పేరు వినాయక్ భయ్యా. వినాయక్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు వినాయక్? వరంగల్ నుంచి. అచ్చా, ఏం చేస్తుంటావు? సర్చింగ్ జాబ్. సర్చింగ్ జాబ్. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. ఎలా లక్కీ కాలర్స్ వచ్చారు, అందులో నుంచి ప్రశాంత్ నేను ప్రాంక్ చేశాడు. ఓకే ఓకే భయ్యా. మాట్లాడు ఒకసారి ప్రశాంత్. ప్రశాంత్ అడుగు, నువ్వు సిఐ అంటే ఏంటి, Okay. ఎస్ఐ అంటే ఏంటో అడుగు ఒకసారి. ఓకే ఓకే. హలో ప్రశాంత్. హలో. ప్రశాంత్, సిఐకి ఎన్ని సార్లు ఉంటాయి, ఎస్ఐకి ఎన్ని సార్లు ఉంటాయి? సిఐకి ఎన్ని సార్లు ఉంటాయి, ఎస్ఐకి ఎన్ని సార్లు ఉంటాయి? లెక్కపడి చెప్తాను, నువ్వు అయితే పోలీస్ స్టేషన్ రా. వస్తా 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 తప్పకుండా వస్తా. ఎప్పుడు? నేను కూడా వస్తా భయ్యా షోకి. అమ్మాయి పక్కనే ఉందమ్మా, రామ్మా, ఏడుస్తుంది అమ్మ. ఇంకో కాలర్ కూడా ఉన్నారు సోని అని చెప్పేసి, తనతో కూడా మాట్లాడు. హలో హలో హలో. హలో, చాలా బాగా మాట్లాడుతున్నారు. హాయ్ హాయ్. హాయ్, చాలా బాగా మాట్లాడుతున్నారు. అవునా? ప్రాంక్ అని అర్థం కాలేదా? అంటే అర్థమైపోయింది అనుకుంటా ముందే. ఏంట్రా ఈ అమ్మాయి మాట వినగానే మాటలు రావట్లేదు, సైలెంట్ అయిపోయినావు వినాయక్. సిగ్గుతో చీచి. నువ్వు కూడా? అవునవును. అర్రే, సోనీ వాయిస్ బాగుందా? బాగుంది. సోనీ కూడా బాగుంటది, చూడు ఎపిసోడ్. ఓకే, చాలా వినాయక్
Naik. Nice talking to you. Bye. బాయ్. బాయ్ అండ్ ప్రశాంత్ సూపర్. మెన్ విల్ బి మెన్ ఎగ్జాక్ట్లీ. కానీ మనం మెన్ కాదని చెప్పే ముందే అది వేరేలే. వాళ్ళ తర్వాత పెద్ద మనిషి అయ్యాడు. నా పేరెంట్ అని వచ్చి పేరెంట్ చేయండి. అండ్ ఎస్ నౌ ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నారు షో స్టార్ట్ అయిన కానించి. అదే మన ఎక్స్క్లూజివ్ ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ ఈటీవీ ప్లస్ సాంగ్ ఇవాళ నుంచి థియేటర్స్ లో కూడా మీరు చూడబోతున్నారు. బట్ రైట్ నో అయితే ఎక్స్క్లూజివ్ గా మన మస్త్ టైం పాస్ షోలోనే మీకోసం పోయేస్తున్నాము. సో గట్టిగా చెప్పట్లతో చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. టిఫిన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తానే ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ఇండికేషన్ ఎనీ అకేషన్ ఇన్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ ఏ మస్ట్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు విన్ పాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కబా. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. సూపర్ కదా, ఎంత బాగుందో కదా. స్టార్టింగ్ నుంచి అంత హైప్ ఇచ్చాం. ఆ హైప్ కి మించి ఉంది. నాకైతే పిచ్చగా నచ్చేసింది. మన మస్త్ టైం పాస్ లో మనం అయితే ఇప్పుడు చూపించేసాం. అండ్ మీరు ధృవ సినిమా ఇవాళ రిలీజ్ అయింది కదా, వెళ్ళండి ధృవ సినిమా చూడండి. అండ్ మన ఈటీవీ ప్లస్ ఈ సాంగ్ కూడా మీరు బిగ్ స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయండి. నాట్ జస్ట్ టుడే అండి, ఇయాల్ నుంచి లాంచ్ అవుతుంది ఈ సాంగ్ ఎక్స్క్లూజివ్ గా. ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ గా మా ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరికి ఈటీవీ ప్లస్ గిఫ్ట్ ఇస్తుంది. ఇవాళ నుంచి మన బిగ్ థియేటర్స్ లో సిల్వర్ స్క్రీన్ మీద ఈ సాంగ్ మీరు చూడబోతున్నారు. ఇలాగే మా ఈటీవీ ప్లస్ ని ఆదరించాలి, అన్ని షోస్ ని ఇలాగే ఆదరిస్తూ ఉండాలి. ఇంకా అదే ఎనర్జీ ఉంది కదా ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ సాంగ్ గా. ఇలాగే చూస్తుండండి, ఈటీవీ ప్లస్ లో చూడొచ్చు, బిగ్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అండ్ ఇలా స్పెషల్ గా ఫ్రైడేనా సోనీ ఇంకా ప్రశాంత్ వచ్చారు. వీళ్ళు ఈటీవీ ప్లస్ కి బిగ్గెస్ట్ క్రేజీ ఫ్యాన్స్, మస్త్ టైం ప్లస్ కి ఇంకా క్రేజీ ఫ్యాన్స్, మూవీస్ కి ఇంకా క్రేజీ ఫ్యాన్స్. నీకు ఈటీవీ ప్లస్ లో బాగా ఫేవరెట్ షో ఏంటి? మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. మరి నీకు సోనీ మస్త్ కాకుండా ఇంకేమి ఇష్టం చెప్పు? ఆబ్వియస్లీ మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సోనీ. సో మస్త్ టైం పాస్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ షో అంటే బాగా ఇష్టం? అన్ని కామెడీ షోస్ వస్తూ ఉంటాయి కదా, సో ఐ విల్ ఎంజాయ్. యుల్ ఎంజాయ్. సో మస్త్ టైం పాస్ తర్వాత నీకు ఏ షో అంటే ఇష్టం ప్రశాంత్? పటాస్. పటాస్ full to bindas. సో చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ నుంచి కాల్ చేసేద్దామా చేతు? ఎస్, ఎవరికి కాల్ చేద్దాం? ఉషాకి. లెట్స్ కాల్ ఉషా. హలో హలో. హాయ్ ఉషా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్. హాయ్. హాయ్ కేతు. హాయ్ ఉషా, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? నేను మచిలీపట్నం దగ్గర పెద్ద నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఉషా? నేను హౌస్ వైఫ్. వాయిస్ లో అర్థమవుతుంది మీకు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారని చెప్పి. వాయిస్ బట్టి చెప్పేస్తానండి. మాకున్న టాలెంట్ వాయిస్ ని బట్టి వాళ్ళు యంగ్స్టర్స్ ఆడవాళ్ళ మగాళ్ళ కూడా చెప్తాం. అవునా? పక్కన చేతులు పెట్టుకుని ఆంటీ ఆంటీ అంటున్నా. ఆంటీ అంటే నేను మిమ్మల్ని ఆంటీ అనలేదు, మీరు ఆంటీకి ఇంకా రాలేదు. ఆంటీలు అందరూ హట్ అవుతాం. ఆంటీలు అందరూ హట్ అవుతాం. కాజల్ అన్న. ఓహో, కాజల్ ఆంటీ అని కూడా మీరు హర్ట్ అవుతారని. సరే, ఇక్కడ నుంచి ఆంటీ లేకుండా ఖాళీ ముసలోళ్ళు అంటాను. ఓకే, అప్పుడు ఆంటీతో సినిమా కూడా చేస్తున్నావు, మళ్ళీ ఆంటీని ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు. క్యారెక్టర్ మీరు బాగా ఫాలో అవుతారు. కంపల్సరిగా డైలీ చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు. అంత యాక్టివ్ గా అంత పంచులేస్తా, భలే మాట్లాడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ ఉషా గారు. ఇవాళ మన షోకి లక్కీ కాలర్స్ వచ్చారండి. సోనీ ఇంకా ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్ ఇంకా సోనీ. ఓకే. సో వీళ్ళిద్దరిలో మీరు ఫస్ట్ ఎవరితో మాట్లాడతారు? ప్రశాంత్ మాట్లాడతారా, సోనీతో మాట్లాడతారా?
అయితే చైతు అయితే ఎవరున్నారు? లేదు అట్లా అట్లా కనుక్కోవద్దు కాదు. అయితే చైతు ఫ్యాన్ గా సోని. ఈ రోజు ఈటీవీ ప్లస్ లో స్పెషల్ సాంగ్ ఒకటి లాంచ్ చేసామండి. ఓకే. అది మన లక్కీ కాలర్స్ ఈటీవీ ప్లస్ కి పెద్ద బీభత్సమైన ఫ్యాన్స్ వీళ్ళిద్దరు, అందుకే వీళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీ లెక్క. ఓకే ఓకే. సో మీకు ఈటీవీ ప్లస్ లో బాగా నచ్చేది ఏంటి ఉషా గారు? నాకు ఇది పటాస్ రవి యాంకరింగ్ అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీకేంటి నచ్చుతుంది? చైతన్య రవి యాంకరింగ్ బాగుంటుంది, శ్రీముఖి కాజల్ యాంకరింగ్ బాగుంటుంది, అంతేగా? కాదు చైతు యాంకరింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, రవి యాంకరింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, రెండు డిఫరెంట్ గా ఉంటుంది. శ్రీముఖి అసలు పట్టించుకోరు, బేకర్ అసలు దే డోంట్ ఎగ్జిస్ట్. అంటే మన తప్పు మనం కొట్టుకున్నట్టుంటుంది కాజల్. ఓహో, సో మిమ్మల్ని మీరు కాజల్తో శ్రీముఖితో కలిపేస్తున్నారు. అవునవును. థ్యాంక్ యూ ఉషా గారు, సో స్వీట్. సరే ప్రశాంత్ తో మాట్లాడండి ఇక్కడ. ఓకే ఓకే. హలో ఉషా. హలో ఉషా గారు, ఫోన్ ఎందుకు చెప్పండి ప్రశాంత్. మిమ్మల్ని ఆంటీ అనాలా అక్క అనాలా? చెప్పి ఇంకా పులిహోర అవడం కన్నా చెప్పడం అంటే బెస్ట్. చెప్పి పులిహోర అవకుండా చెప్పకుండా ఉంటే బెస్ట్. నీ ఇష్టం రా. ఆంటీ అని పిలుస్తాం, అక్క అని పిలుస్తాం. అక్క అక్క ఉషా అక్క బాగున్నావా? చాలా బాగుంది ప్రశాంత్. మరి వస్తా మస్తు నువ్వు చాలా లక్కీ. మేమా? చైతు కాజల్ తో మాట్లాడుతున్నందుకు, కూర్చున్నాం కూడా పక్కన, వచ్చినందుకు. అందుకే లక్కీ అంటున్నారు రా. మాట్లాడండి అన్న, మేము కూర్చున్నాం కదా. అదే అందుకే లక్కీ అంటుంది నేను. ఓకే ఓకే. థ్యాంక్స్ అక్క అన్నాను, అంతేగాని పని చేయకూడదు. థ్యాంక్స్ అక్క. ఉషా గారు ఇప్పుడు సోనీతో మాట్లాడండి. హలో ఉషా గారు. ఓకే ఓకే. హాయ్ సోని గారు, బాగున్నారా? ఏం చేస్తుంటారు మీరు? చాలా బాగున్నాను. మీరేం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నాను. దాంతో పాటు మేకప్ కూడా వేసుకుంటారు. అట్లా కొంచెం కొంచెం. లేడీస్ మీద ఎప్పుడు పంచి వేస్తూ ఉంటాడు చైతు కదా, అందుకే నేను అటువైపు కూర్చోలేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్ కి ఇస్తారు, అయినా చైతు లేడీస్ కి సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఎక్కువ మంది ఫ్యాన్స్ లేడీసే ఉంటారు చైతుకి, అయినా లేడీస్ మీద సెటైర్స్ వేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ అండి. మీరు అలాగా ఇట్లా ఈ విధంగా అభిమానిస్తారని చెప్పేసి అట్లా ఫ్లో అలా ఫాలో అయిపోతూ ఉంటా, అందుకని సెటైర్స్ వేస్తూ ఉంటారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. వన్స్ అగైన్ మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్స్ అలాట్ ఉషా గారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఉషా గారు. ఎక్కడ లేని బలం వచ్చినట్టు ఉంటది లేని సపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అట్లానే ఉంటది. కాంప్లిమెంట్స్ లేకపోయినా మేము ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటాం. యాక్చువల్లీ అమలక్ కాలేజ్ ఆబ్వియస్లీ అబ్బాయిలే. వాసన కూడా వస్తుంది ఇక్కడ, ఎక్కడ కాల్సింది కదా నీకు అక్కడ. సరే వీళ్ళ చత్వారం పోవాలంటే ఇప్పుడు నేను ఒక ప్రాంక్ చత్వారం అంటే తెలియదు చేతు. చత్వారం అంటే ఏంటి ప్రశాంత్? సైట్ ప్రశాంత్ తెలిసింది కూడా తెలియదు. ఇంటర్ సెకండ్ ఇయర్ కుర్రాడి చేత చెప్పించుకోవాల్సి వస్తుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ కాదు కదా, అందుకే చెప్పా కదా. అదే నీ చేత చెప్పించుకుంటున్నాడు కదా. చెప్పాలి మా అన్న నేను ఇప్పుడు. అలాగే సపోర్ట్ కంటిన్యూ చేస్తూ ఉంటారా? సపోర్ట్ నీకే ఇస్తున్నాను. వద్దు మాకు మా మీద చాలు. ఇవ్వకు అంతే. మనం ఉన్నాంలే, నేను ఉన్నా కదా. థ్యాంక్ యూ సో మచ్ సోని. సరే ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం. ఓకే, వీళ్ళు కుళ్ళుకుంటుంది. యాక్చువల్లీ నేను కుళ్ళుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకో సూపర్ హిట్ కాలర్ తో కూడా మాట్లాడబోతున్నాం. ఈ సూపర్ హిట్ కాలర్ ఇంకా సూపర్ హిట్ గా మాట్లాడారు అనుకోండి, వాళ్ళ ఫోటోస్ ఇంకా సూపర్ హిట్ గా ఉన్నాయనుకోండి, వాళ్ళు మన సూపర్ హిట్ షోలో హ్యాపీగా వచ్చేసి మస్తు టైం పాస్ చేసుకుంటున్నారు, లైక్ సోని అండ్ ప్రశాంత్. మరి ఎవరికి కాల్ చేద్దాం చేతు? నెక్స్ట్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేద్దాం. ఓకే, ఎవరు రిజిస్టర్ చేసుకున్నారు అంటే విజయ్. సో లెట్స్ కాల్ విజయ్. హలో, హాయ్ విజయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. చేతు భయ్యా. హాయ్ విజయ్, హౌ ఆర్ యూ? ఫైన్. మస్త్ టైం పాస్ నుంచి ఊరికట్లా సరదా కాల్ చేసినావు, రిజిస్టర్ చేసుకున్నావు కాబట్టి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? భయ్యా కర్నూలు మండలం రాజకృష్ణ భయ్యా. కర్నూలు డిస్ట్రిక్ట్. ఏం చేస్తూ ఉంటావు విజయ్? బీడీ అయిపోయింది భయ్యా, మన ఎగ్జామ్ రాశాడు. వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. ప్లస్ లో నీకు బాగా నచ్చే ప్రోగ్రామ్ ఏంటి? ప్రోగ్రామ్ అంటే పటాసు, తర్వాత మీకు షో, తర్వాత మస్తు టైం పాస్. యాంకరింగ్ అసలు థ్యాంక్ యూ సో మచ్ యా. విజయ్, ఇవాళ మన మస్తు టైం పాస్ లో
ఉన్నారు సోనీ అండ్ ప్రశాంత్. నన్ను సపోర్ట్ చేస్తూ సోనీ ఉంది. ఓకే ఓకే, సోనీ కూడా చాలా మంచి పాటలు పాడుతుందంట. ఇప్పుడు కాజల్ సోనీ ఇద్దరం కలిసి పాడతాం. ఓకే ఓకే. చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించా నా హృదయం నా హృదయముకే. చూసా 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 ఒక హృదయాన్ని కలిసా కలిసా కలిసా. ఓన్లీ ఫర్ యూ విజయ్. థ్యాంక్ కా ఫోన్ చేసి మీకు అతను ఊహించుకోవాలి మీరు ఫోన్ చేస్తారని. అర్థమైంది. కానీ కాల్ చేసేసాం మరి. మస్తు టైం పాస్ కి కనెక్ట్ అయిపోయావు. ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసే ఫాస్ట్ గా. ఎవరు ఈ గ్రామస్తులు వాళ్ళకి ఆ గ్రామం వాళ్ళకి అందరికి హామీ చెప్పుకుంటా. ఆల్రైట్, మీ గ్రామంలో ఉన్న వాళ్ళకి అలాగే మస్తు టైం పాస్ షో చూసిన వాళ్ళందరికీ విజయ్ తరపు నుంచి స్పెషల్ గా హాయ్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us విజయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ విజయ్. సూపర్. ఇలా ఫ్రైడే రోజున ధ్రువ మూవీ రిలీజ్ అయింది. ధ్రువ మూవీ సూపర్ హిట్ గా ఉందని టాక్ కూడా వచ్చేసింది. కాస్ట్ అండ్ క్రూ మొత్తానికి కూడా హార్డీ కంగ్రాచులేషన్స్. మళ్ళీ చెప్తున్నాము, ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఈటీవీ ప్లస్ ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ సాంగ్ ఒకటి లాంచ్ చేసింది. అది ఈటీవీ ప్లస్ లోనే కాకుండా థియేటర్స్ లో కూడా మీరు చూడొచ్చు ఇవాల్టి నుంచి. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా సేపట్లో వీళ్ళ టాలెంట్స్ ఏంటో కనుక్కుందాం అన్నాను కదా. సో ప్రశాంత్, నీకున్న టాలెంట్ ఏంటమ్మా? మీకు లేనిది ఏంటి? ఏది లేదు. ఏంటి? నాకు అన్ని ఉన్నాయి కదా. ఒకటి చెప్పండి. అన్ని ఉన్నాయి. యు నేమ్ ఇట్, ఐ హావ్ ఇట్. చేంజ్ ఏదైనా కావాలంటే ఏం చెప్పింది? నువ్వే చెప్పాను నా హెడ్. అవునా? సరే ఆగు, నీ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పు. నీకున్న టాలెంట్ ఏంటి? I'll sing and dance. యు సింగ్ అండ్ డాన్స్. అంటే నువ్వే పాడుతూ నువ్వే డాన్స్ చేస్తావా? No, both separate. ఆల్రెడీ సింగింగ్ ఇందాక చూసేసినాం కదా, పాడేసినాం కదా, ఇప్పుడు డాన్స్ చూద్దాం నీది. ఓకే, Dance like అందరం చేద్దాం. ఈ టాలెంట్ డాన్స్ చేయడం అని చెప్పిన మళ్ళీ అందరూ చేద్దాం ఏంటి? ఇదేమన్నా భోజనాలు అందరు కూర్చొని తినడానికి? డీజేలో బాగా డాన్స్ చేస్తా. పార్టీస్ కి బాగా వెళ్తున్నా మాట సోని. కానీ నేను రానిది అనుకుంటా కదా. యు రైటింగ్? Yeah, I'm doing job. జాబ్ చేస్తుందంట. అయినా ఇప్పుడు పిల్లలు కూడా చేస్తున్నారు కదా. నిన్ను ఇంత ఉన్నావు కదా, పిల్లల్ని నాట్ అలౌడ్. అందుకే నిన్ను రాణిస్తారా పబ్స్ కి? పబ్స్ కి వెళ్ళను. ఆఫీస్ పార్టీస్ ఉంటాయి కదా, అట్లా టీమ్ అవుట్స్. ఓకే, అందుకే పబ్స్ కి వెళ్ళమాక పంపించేస్తారు వెనక్కి. ఏజ్ ప్రూఫ్ చూపిస్తే అప్పుడు లోపలికి పంపించేస్తారు. మనం ఎప్పుడన్నా వెళ్ళాం పక్కన. వెళ్ళండి, పండుగ చేసుకోండి. ఓకే, అక్కడ ఏం చేసినా కూడా మాకు కన్వీది కాబట్టి ఇక్కడ నువ్వు ఖచ్చితంగా డాన్స్. అందుకే అందరినీ కలుపుతున్నా. కాదబ్బా, ఇప్పుడు మేము మ్యూజిక్ ప్లే చేస్తాం సోని. డీజే ఆన్ చేశాడు మ్యూజిక్, అందరు ఉన్నారు అనుకుని డాన్స్. ఓకే, ఇది బాగుంది కదా. సరే మ్యూజిక్ ప్లీజ్. Paparazzi, chilling in secret location, private party, only by invitation. Bar closed, out and down, leave the tension. Free liquor, the style without limitation. Mana adi 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 kinda mida party. Mana party 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 in the party. Hey hottie 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 hottie, drink it rain a touchy. Let's go tripping 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 in my Maserati. Party, private, party, private, party. This is a private party. This is a private కింద మీద పాడి మన పాడి 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 పాడిందే పాడి హాడి 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 డ్రింకింగ్ ఇన్ a party. Let's go tripping 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 in my latest Bugatti. ఎంత బాగా చేశావు సోని. ఆహా సూపర్. అలా చూడాలనిపించింది తెలుసా. అంటే కిడ్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, అలాగే చిల్డ్రన్స్ డే అప్పుడు డాన్స్ కాంపిటీషన్స్ అయితే కదా, అట్లాగే అనిపించింది సో నేను ఇది పర్ఫార్మెన్స్.
సోనీ వాళ్ళ టాలెంట్ వచ్చేసి అట్లా ఉంది, కానీ మా ఓ టాలెంట్ వచ్చేసి ఇప్పుడు కాజల్ మస్తు టైం పాస్ లో యాంకరింగ్ ఎలా చేస్తుందో ఇమిటేట్ చేసి చూపిస్తారంట కాజల్. అబ్బో సరే ఆ కిడ్ ఈ కిడ్ ఎస్ మరి అది కూడా హిడ్డే కదా. అది కిడ్ వీడా నీకన్నా అక్కడ జాబ్ చేస్తున్నారు, నువ్వు ఇంకా ఇంటర్ సెకండ్ లేదు. రెడీయా? ఓకే 3, 2, 1 స్టార్ట్. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్. ఓకే మీరు అయిపోయింది. కాజల్ నవ్వుతుంటది కదా, ఎలా నవ్వుద్ది? సౌండ్ రావన్నా. ఎంత సౌండ్ తో నవ్వుతాను నేను, మూగి నవ్వాడు నేనంట అది. ఒకసారి ఆన్ ఏదో ఉంది, ఏం లేదు వద్దు. ఆన్ ఒకసారి నేను అన్ను సమోసా ఇచ్చారు ఇప్పుడే. వద్దులే అయితే పాపం ట్రై చేసిండి ఇమిటేట్ చేయడానికి, చిన్నపిల్లాడు కదా, ఇంటర్ కదా, ఇంకా అందుకే ఎదగలేకపోయాడు. Okay. నిన్న అయ్యిండు కదా, సో ఏంటది పెద్దోడు. సరే మాఫ్ కీజియా. ఇది కాకుండా ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయి నీలో? ఏం లేదు. జోక్ చెప్పడం గానీ, ఏం పాట లేదు. పాడడం గానీ. జోక్ కూడా ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదు. ఎందుకు వచ్చినా ఒప్పుకుంటే మరి అది ఒప్పడం ఇంకా. తీసుకొచ్చారుగా. మీరు మాట్లాడారు కాబట్టి సెలెక్ట్ చేసి తీసుకొచ్చాము. అన్నా నా తీసుకొస్తే కొంచెం చెప్పాలన్నా, ట్రైనింగ్ ఇవ్వాలి 2 రోజుల ముందు నుంచి. అవునా? వామ్మో. సరే బాబు, నాకేం ట్రైనింగ్ ఇవ్వలేదు, అట్లా నేను డైరెక్ట్ వచ్చేసిన. నేను చూడలే కదా ట్రైనింగ్ ఇచ్చారు లేదో. సరే ఇందాకటి నుంచి వెల్కమ్ బ్యాక్ సోనీ ఎంత క్యూట్ గా ఉంటుంది తెలుసా. నేను ఇట్లా ఉంటున్నా, వెల్కమ్ బ్యాక్ మొత్తం వెల్కమ్ బ్యాక్. వాడు ఎట్లా చేస్తున్నాడు? వచ్చేట్రా అందరూ. వెల్కమ్ బ్యాక్ చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు మస్తు టైం పాస్ అని. వెల్కమ్ బ్యాక్. కాదు, సూర్యోదయం 11 కి వస్తుందా? మా దాంట్లో అలా వస్తుంది, అల్లా ఎప్పుడు పోతే అప్పుడు వస్తుంది. పడిందా? సరే ఇప్పుడు మా వాడికి టాలెంట్ ఏం చూపలేదు కాబట్టి ఒక టాస్క్ ఇస్తున్నాను నేను. సింపుల్ గా నేను ఒక డైలాగ్ చెప్తాను, డైలాగ్ కి నువ్వు లిప్సింగ్ ఇవ్వు, అంటే డబ్ స్మాష్ లెక్క. Okay. ఓకే, నేను డైలాగ్ చెప్తాను, దాన్ని నువ్వు నటించాలి. ఓకేనా? రెడీయా? ఓకే యా వి గో. చూడు ఒకవైపు ఇవ్వాలి బాబు. చూడు ఒకవైపే చూడు, Okay. రెండో వైపు చూడాలనుకోద్దు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఓకే, ఇలా ఏం చేయక్కర్లేదు కదా, ఓన్లీ లిప్ సింక్. నీ ఇష్టం, యాక్షన్ కూడా ఏమైనా చేయాలనుకుంటే చేసే. రెడీయా? ఓకే 3, 2, 1 గో. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోద్దు, తట్టుకోలేవు. అయిపోయాడు పాపం, మాడిపోతా. రెడీ 3, 2, 1 గో. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతా. మళ్ళీ అయితే నాకు అంత ఎనర్జీ రాలేదు కాజల్. సమోసా తెప్పిస్తున్నాను. థ్యాంక్స్ రా. నువ్వు తెప్పిస్తున్నావు బాబు సమోసా? మీరు చెప్పలేదుగా. రెడీ 3, 2, 1 గో. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోద్దు, తట్టుకోలేవు, మాడిపోతావు. రెండో వైపు చూడొద్దు అని. అది మా బాలకృష్ణ గారి పార్టీ గురించి మాట్లాడండి. ఓకే, పెద్దానికి జోక్ లేదని కూర్చోద్దు. అది కూడా ఒక పాట. ఎర్రగడ్డ బ్యాచ్ అని వదిలే. చిన్నపిల్ల వింటర్. ఓకే, కొంచెం ఉండండి, కొంచెం తట్టుకోండి. ఏదో పెద్ద జాబ్ చేస్తున్నా అని చెప్పేసి చులకనగా చూడమాకండి సోనీ గారు. చిన్నపిల్లలా గిడ్నాడా? చిన్నపిల్లలు లేకపోయినా కూడా వాళ్ళు నవ్వకూడదు ఒకళ్ళ టాలెంట్ ని. ఓకే, మీరు డాన్స్ చేసారు. ఎర్రగడ్డ బ్యాచ్ అని అంతే. ఎగ్జాక్ట్లీ మనోడు చెప్పిన డైలాగ్ కి సింక్. ఎర్రగడ్డ బ్యాచ్ అన్నారు, క్లియర్ కట్ గా చేసి చూపించారు. అదే మేము ఎర్రగడ్డ బ్యాచ్ అని చూపిస్తున్నాం, ఎందుకంటే మేము ఉండేది అక్కడే కదా. ఎర్రగడ్డ పిచ్చాస్పత్రి. పాయింట్ బి నోటెడ్. ఆల్రైట్. హలో నువ్వేనా డబ్ స్మాష్ లు లిప్ సింక్ లు చేసుకునేది? మా సోనీ కూడా డైలాగ్ చెప్తుంది. చెప్పండి ఎవడొద్దన్నాడు? నువ్వేంట్రా, నువ్వెందుకు ఎక్స్ట్రా డైలాగ్ మరి నువ్వెందుకు వచ్చావు మధ్యలో? చైతుతో మాట్లాడుతున్నా. నేను కూడా చదివితే మాట్లాడుకో చైతుతో. ఇప్పుడు సోనీ డైలాగ్ చెప్తుంది అనమాట. ఇప్పుడు నేను డైలాగ్ చెప్తాను, నువ్వు లిప్ సింక్ ఇవ్వు. ఓకే 3, 2, 1 డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. అమ్మ చేద్దాం చెప్పి నువ్వు చేసావేంటి యాక్షన్?
లిప్సింగ్ ఇస్తుంది అని చెప్పాను, యాక్షన్ అని చెప్పలేదుగా. అన్నో లిప్సింగ్ మాత్రమే ఇది ఇచ్చింది లిప్ కదా. సోనీ గారు మాట్లాడుతుంటే ఎంత క్యూట్ గా ఉందో, తను కూడా యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూడాలనిపిస్తుంది. అండ్ చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు, వాళ్ళలోంచి ఒక లక్కీ కాలర్ ని సెలెక్ట్ చేసి మేము ఇప్పుడు కాల్ చేస్తాం అన్నమాట. అండ్ వాళ్ళతో మాట్లాడతాము. సోనీ అండ్ ప్రశాంత్, ఇప్పుడు మీరిద్దరే మాట్లాడాలి. ఏంటది? అబ్బాయి అయితే నేను మాట్లాడతా. ఓకే, అబ్బాయి అయితే సోనీ మాట్లాడదంట, అమ్మాయి అయితే మాట్లాడతావా? మాట్లాడతా. బాగా రెడీగా ఉన్నారు. అమ్మాయి కదా, ఏం లేదు, సిగ్గు తగ్గిపోయింది స్టార్టింగ్ లో. అది మరి ఇప్పుడు కూడా ఎందుకు నువ్వు అట్లా కాలుపుతూ కింద చూసుకుంటూ మాట్లాడుతున్నావు? అంతే, అది పురుష లక్షణం. స్త్రీ లక్షణం అనుకున్నాను నేను. చదువు కూడా అలా చూపుతాడు. మీరు మాట్లాడుకుంటే మేమేం చూసుకోగలే. బాడీ ఎంతో అంటే నాది ఎక్కువ కొవ్వు ఉంటది కాబట్టి బాగా ఊగిపోద్ది. అలాగే రైట్ నౌ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేస్తున్నావు. ఎవరికి కాల్ చేస్తున్నావు అంటే కాలేజ్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం. సో ఎవరి గొంతు వినిపిస్తుందో చూద్దాం. నీకు అబ్బాయి కావాలి కదా, నీకు అమ్మాయి కావాలి కదా. దబాయిస్తున్నాడు. హలో 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 చెప్పండి, హాయ్ అండి. ఎవరండి మీరు? నేను మీ స్కూల్ మేట్ ని, మర్చిపోయావా అప్పుడే? ఇది ప్రాంక్ కాల్ కాదు. మరి మర్చిపోవా? నేను మర్చిపోయావా అప్పుడే? మరి ఎప్పుడో చదువుకున్నాం, మరి ఇప్పుడు దాకా ఎలా గుర్తుంటే చెప్పండి. గుర్తు పెట్టుకోవాలి, ఎంతో బెస్ట్ ఫ్రెండ్ ని నేను. నాకు ఒకసారి ప్రపోజ్ కూడా చేసావు నువ్వు. మీ వల్ల ఉపయోగమే ఉందండి గుర్తు పెట్టుకోవడానికి? ఆ? మీ వల్ల యూజ్ ఏముంది గుర్తు పెట్టుకోవడానికి? ఎందుకు, పెళ్ళైపోయిందా ఏంటి? అప్పుడే పెళ్ళింది కానీ ఇంకా చాలు. మరి ఇంకా టైం ఉంది కదా. టైం ఉంటే గుర్తు పెట్టుకోలేండి. సరే, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చేస్తామండి, ఇంకా అమ్మాయిలు లైన్ వేసుకుంటూ ఉంటాం. సరే, నేను నీకు లైన్ ఇద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? ఇదండి, నేను నీకు లైన్ ఇద్దాం అనుకుంటున్నా, ఏమంటావు అంటున్నా. లైన్ వేసి అంత చదవాలి కదా ఒకసారి, చూడకుండా ఎలా లైన్ ఏమంటారు? నేనైతే చూసేసిన నిన్ను, అందుకే లైన్ ఇద్దాం అనుకుంటున్నా. గుర్తులేదుగా, మీరు చూడండి క్లాస్ ఉంటాయి. నువ్వు అప్పుడే హైట్ ఉన్నావు, ఇప్పుడు ఇంకా హైట్ అయినావా? హలో, మీరు నా క్లాస్మేటా? అవును, మర్చిపోయినావా అప్పుడే? ఏ క్లాస్ అండి ఇంతకి? క్లాసా? బషీరేనా? క్లాస్మేట్. మాట్లాడేది బషీరేనా? అవునండి. మరి నేను ఎట్లా మర్చిపోతా, గొంతు కూడా గుర్తుపట్టలేదా? మనం బయటకు కూడా వెళ్ళాము. నేను 10th వరకు హైట్ లేనండి, 10th తర్వాత హైట్ అది కదా. తెలుసు, నేను చూస్తూనే ఉన్నా, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. 10th తర్వాత గర్ల్స్ కాలేజ్ లో చదవలేదు, నేను పాస్ కాలేదు అది. అందుకే అడిగినా ఇందాక, హైట్ పెరిగినవా అని. హైట్ పెరిగినామని అడిగారా? ఐ లవ్ యూ. మీరు అలాంటి మాటలు మాట్లాడుతున్నా. హలో, హలో, ఎవరా మాట్లాడేది? మా అమ్మాయితో ఎవరా మాట్లాడేది? మమ్మీ వద్దు మమ్మీ. హలో హలో, ఎవరా ఇది? ఎవరు మాట్లాడేది? మమ్మీ వద్దు మమ్మీ. వద్దా అమ్మా? సరే అయితే బషీర్, వెల్కమ్ టు మస్తు టైం పాస్. అలా ఎవరండి పెళ్ళితో చల్లొచ్చారు? ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్. అలా మస్తు టైం పాస్ నుంచండి. మాట్లాడింది కాజల్, ఇప్పటి వరకు మాట్లాడింది సోనీ, లక్కీ కాలర్. బాబోయ్. హాయ్ బషీర్, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎప్పుడు వెళ్ళాను? నేను ఇప్పుడు వచ్చా. చాలు, నైస్ టాకింగ్ టు యు బషీర్. థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై.
బాయ్. బాయ్ బాయ్. సోనీ ఏమన్నా చేసావా? అసలు మామూలుగా మాట్లాడుతుందేమో అనుకుంటే డైరెక్ట్ ప్రాంక్ కాల్ చేసేస్తుంది. రేంజ్ లో ఆడుతుంది అసలు. సేమ్ నాకు జూనియర్ కాదులే కనిపించింది తెలుసా. తను డైలాగ్ వేస్తుంది నవ్వుతుంది, డైలాగ్ వేస్తుంది నవ్వుతుంది. నాకు కనిపించింది కాదులకి. సిగ్గుపడ్డం అబ్బాయిల లక్షణం ఏమో అవునో కాదో తెలియదు కానీ అమ్మాయిలు మాత్రం నవ్వుతారు, అది ఆడ లక్షణం. పిచ్చి లక్ష. ఎవరంటే మీరు పిచ్చోళ్ళ? జోక్ కి నవ్వుతుంటే నవ్వు వస్తుంది, ఎవడన్నా నవ్వుతాడు. అది జోక్ లేకుండా నవ్వే వాళ్ళే ఎవర్రా? ఎర్రగడ్డ బ్యాచ్. ఇప్పుడు ఇంకొకసారి నాకు ఆ సాంగ్ చూడాలనుందబ్బా. ఈటీవీ ప్లస్ సాంగ్ ఎంత బాగుందో కదా, మీకు కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఇంకొకసారి ప్లే చేస్తే బాగుండు అనుకుంటున్నారా? అందుకే మీ అందరి కోసం థ్యాంక్ యూ చెప్తూ గ్రాటిట్యూడ్ తో టోకెన్ ఆఫ్ లవ్ హియర్ వి గో. సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. టిఫిన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తానే ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ఇండికేషన్ ఎనీ అకేషన్ ఇన్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ దే మస్ట్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు విన్ పాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కబా. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ సాంగ్ చూసినాము. మళ్ళీ చూడాలనుకుంటే కనుక ఈ వీకెండ్ మీరు ఖచ్చితంగా మూవీస్ కి వెళ్తారు కదా, థియేటర్స్ లో కూడా చూడొచ్చు. ఇవాళ నుంచి ప్రతి థియేటర్ లో కూడా ఈ స్పెషల్ సాంగ్ మీరు చూడొచ్చు, సూపర్ గా ఎంజాయ్ చేసుకోవచ్చు. మస్త్ టైం పాస్ ఎంజాయ్ చేయొచ్చు ఈటీవీ ప్లస్ లా. ఎస్ అండ్ చైతు నౌ ఇట్స్ టైం ఫర్ అ ప్రాంక్ కాల్. ఇప్పుడు ఎవరికి ప్రాంక్ కాల్ చేయబోతున్నాను తెలుసా? సో విజయ్ ని ప్రాంక్ చేయమని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ రాంబాబు రిక్వెస్ట్ చేశారు. సో విజయ్ కి ఇప్పుడు కాల్ చేస్తున్నాము. తను వచ్చేసి సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నాడంట, సీరియల్స్ అంటే ఇంట్రెస్ట్ అంట. ఆ విధంగా మనం ఆడుకోబోతున్నాం. సో లెట్స్ కాల్ విజయ్. హలో హలో విజయ్ గారు అమ్మా మాట్లాడేది. హలో అవును సార్. విజయ్ గారు నమస్తే అమ్మా, నేను రమేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను ఏటా గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. హలో నేను ఏటా గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి సార్. అదే అమ్మా, మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు మీరు సీరియల్స్ లో ట్రై చేస్తున్నారంట కదా. అవునవును. ఏమన్నా చేసావమ్మా ఇంతకు ముందు సీరియల్స్? ఇంతకుముందు చేశాను సార్. ఒకటి సీతమ్మ వాకిట్ల సిరిమి చెట్లు, ఇంకొకటి అమ్మనా కొడల్లో చేశానండి. ఏం చేసావు దాంట్లో నువ్వు క్యారెక్టర్? దాంట్లో అమ్మనా కొడలో జస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా చేశానండి. ఓకే. ఫారెస్ట్ అమ్మనా కొడలో జస్ట్ గెస్ట్ రోల్ చేశానండి. ఇప్పుడు ప్రస్తుతానికి షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేస్తున్నాను సీరియల్స్ అట్లా. అవునా? ఇదో నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారమ్మా నెంబరు. మంది కొత్తది స్టార్ట్ అవుతుంది ఈటీవీకి సీరియల్. ఓకే ఓకే. అందులో స్పెషల్ క్యారెక్టర్స్ కోసం చూస్తున్నాము. స్పెషల్ గా మన పోకిరి సినిమా ఉంది కదా, అవునవును. అందులో మన అలీ గారి క్యారెక్టర్ ఉంది చూడమ్మా, వేణుమాధవ్ అలీ. అవునవును. బెగ్గర్ క్యారెక్టర్స్. ఓకే. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్తున్నామమ్మా. మీకు ఓకేనా? ఓకే కానీ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది భయ. హలో, ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది అంటే. అవునా బాబు, మాట్లాడి ఉంటామమ్మా. నా పేరు రమేష్, నేను ఏటా గారి ఆఫీస్ లో మేనేజర్ని. అవునా? చేతు అని. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ విజయ్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్ రాంబాబు ప్రాంక్ కాల్ చేయమంటే మేము అలా ప్రాంక్ కాల్ చేసేసాం అనమాట. మస్త్ టైం పాస్ సెక్షన్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, థ్యాంక్స్ అ లాట్. లుకింగ్ ఆసమ్ అసలు సెట్ చేతు కాదులు అర్పిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ భయ్యా. చాలు బాయ్ విజయ్. బాయ్ బాయ్ విజయ్. నిజంగా మీ సీరియల్స్ ఇంకా ఆఫర్లు రావాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్. అండ్ ఎవరెవరైతే ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా విషింగ్ ఆల్ ద గుడ్ లక్.
ఎస్ విత్ దిస్ కాజలింక చేతి బై బై చెప్పాలి ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. బట్ సోనీ సీరియస్లీ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ హ్యావింగ్ యూ ఆన్ అవర్ షో యా. అండ్ డాన్స్ చేసింది, చాలా మంచి లిప్సింగ్ ఇచ్చింది, ఆ తర్వాత పాట పాడింది. ఎంత టాలెంటెడ్ యు ఆర్, సో మచ్ టాలెంటెడ్ యు ఆర్. థ్యాంక్ యూ, మొత్తం మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సోనీ. అండ్ ప్రశాంత్ నువ్వు కూడా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు, చాలా మంచి మంచి పంచులు వేసావు, చాలా బాగా మాట్లాడావు, కాల్ కూడా బాగా ఊపావు. ఎలా అనిపించింది ప్రశాంత్ మస్తు టైం పాస్ లో కాజలింక చేతులతో షో చేయడం? ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించలేని ఊహించలేదా ఇక్కడికి వస్తావని? అసలు ఊహించలేదు. ఒకవేళ వస్తాను అనుకున్నా ఇంత తొందరగా వస్తాను అనుకోలేదు. సో ఫైనల్లీ హ్యాపీ సార్? హ్యాపీ. సోనీ నువ్వు ఈ షోకి రావడం నీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో వెయిటింగ్, ఎప్పుడెప్పుడు వస్తానా, ఎప్పుడెప్పుడు ప్రాంక్ కాల్స్ చేస్తానా. సో వెరీ హ్యాపీ. అండ్ అందరికి హాయ్ అండ్ ఎంజాయ్ ద వీకెండ్. వీకెండ్ ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. Till then, as always, say love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.